అందరూ పుష్ప 2 సినిమా చూసిర్రా? ఎక్కడ పుష్ప మంజు ఆలలో ఇలా గాళ్ళు ఉంటాయి, ఇంకెక్కడ పుష్ప ఎక్కడ చూసుడు. మా హీరోను అన్యాయంగా తీసుకుపోయి అడ్డమైన కేసులో ఇరికిచ్చిర్రు. ఇగో ఎవ్వళ్ళు అడిగినా గిదే మాట. కానీ హీరో సార్ అరెస్ట్ అయినా జైలుకు పోయినా టాకీస్లలో సినిమా మాత్రం నడుస్తూనే ఉంటది కదా. అభిమానులు బాధపడుకుంటా మా హీరోకు కలెక్షన్లు రావాలని పోతుంటే ఇంతమంది వినోదానికి పోతుర్రు. అగో అట్లా పోయిన కొంతమంది హాస్టల్ పొల్లగాళ్ళ ముచ్చటోటి పట్టుకొచ్చినావు చూడుర్రి. సిమ్మ చీకటి దయ్యాలు తిరిగే యాళ్ళ గుంపుకు గుంపు వస్తుర్రు చూసిర్రా? ఇగో గీళ్ళ ముచ్చటే ఇప్పటిదాకానే చెప్పింది. గీళ్ళంతా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోన గవర్నమెంట్ హాస్టల్లో చదువుకునేటి ఆడపొల్లగాళ్ళు. మరి పుష్ప సినిమా చూడాలని బుద్ధి పుట్టినట్టున్నది. ఎవ్వళ్ళకి చెప్పకుండా పుష్ప 2 సినిమాకు పోయిర్రట. అగ్గ ఎమ్మడెవల్లో పెద్దవే ఉన్నది, ఎవ్వళ్ళకి చెప్పకుండా పోయిర్రు అని అంటారేంది అని గరంగా కుర్రి. ఆమెగా హాస్టల్లో పనిచేసేటామె గాని వార్డెన్కు చెప్పాలి కదా. మరి పొద్దుకల 6ంటికి సినిమా పడుతుందని 5ంటికే హాస్టల్ కెంచి బయటికి వచ్చి మాపటీలి 10:30కు హాస్టల్ కు పోయిర్రట. గమ్మత్ ఏందంటే హాస్టల్ వార్డెన్ అడిగినాం పొమ్మన్నదని ముచ్చట్లు చెప్పి అలా పనిచేసేటోళ్లను ఎమ్మడేసుకొని సినిమాకు పోయిర్రట. కానీ నాకు ఆ ముచ్చటే తెలియదనేటిది వార్డెన్ మేడం అంటున్న ముచ్చట. నడి మధ్య రాత్రి ఇంట్లో సిమ్మ చీకట్ల ఆడిపోల్లగాళ్ళంతా వస్తుంటే చూసినోళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు గింత భయం లేకుంటే ఎట్లా అని పొలగాళ్ళని తిడుతుర్రు. హాస్టల్లో కావాలుండేటోళ్లను పొట్టు తిడుతుర్రు. ఆయన పొలగాళ్ళు కూడా భలే ముదుర్లున్నారు తీయుర్రి. ఆమెకేమో చెప్పలేదు, కానీ వీళ్ళకేమో చెప్పినము పొమ్మన్నదని ముచ్చట్లు చెప్పిర్రు. మరి చూడాలి ఏమైతుందో గాని వీళ్ళు చేసిన పనికి అలా నౌకర్లు చేసేటోళ్ళ కొలువులే పోయే కథ ఇది పొర్రి.